భగవద్గీత ప్రథమాధ్యాయము 20వ శ్లోకము. అథ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అథ తరువాత వ్యవస్థితాన్ నిలిచియున్న దృష్ట్యా చూచి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రపుత్రులను కపిధ్వజ హనుమంతుని చిహ్నముగా నున్నట్టి ధ్వజము గల అర్జునుడు ప్రవృత్తే ఆరంభింపబోచు శస్త్ర సంపాతే బాణములను విసురుటను ధనుహు ధనస్సును ఉద్యమ్య చేపట్టి పాండవ పాండురాజుపుత్రుడైన అర్జునుడు హృషీకేశం శ్రీకృష్ణ భగవానునితో తథా అప్పుడు వాక్యమును ఇదం ఈ అహ పలికెను మహీపతే ఓ రాజా. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్రపుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములు పలికెను. భాష్యము. యుద్ధము కొద్ది సమయములలో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూచి ధృతరాష్ట్రపుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యముల ద్వారా తెలియచున్నది. అర్జునుడి ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఎందుకనగా రావణుల మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడు విజయమునందుట సంభవించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుల ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుటకై అతని రథమునందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడుండునో అక్కడనే అతని నిత్యదాసుడైన హనుమంతుడును మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి లక్ష్మీదేవి కూడా అక్కడుండును. కనుక వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువులను గూర్చి భయము నొందనవసరము లేదు. అంతేకాకుండా వృషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గదర్శనము చేయుటకై స్వయముగా ప్రత్యక్షమై ఉండెను. ఇట్లు యుద్ధము చేయుటకు కావలసిన సదుపాయమంతయు అర్జునునకు సమకూడి ఉండెను. తన నిత్య సహచర భక్తుడైన అర్జునుని కొరకు భగవానునిచే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీ విజయము తథ్యమని సూచించుతున్నవి. జై శ్రీకృష్ణ.